ఆంధ్ర శబరిమల ద్వారపూడి అట. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని ద్వారపూడి గ్రామానికి ఒకప్పుడు హోల్సేల్ వస్త్ర వ్యాపార కేంద్రంగా పేరు. కానీ ఇప్పుడు ఆ ఊరి గురించి అడిగితే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం అని చెబుతారు. తిరుమల తిరుపతికి వెళ్ళలేని భక్తులు చిన్న తిరుపతిలో మొక్కు తీర్చుకున్నట్లే శబరిమలలో కొలువయ్యున్న మణికంఠుని ఆలయానికి ద్వారపూడి అయ్యప్ప గుడిని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు భక్తులు. అవును, ఆ ఊరు ఆంధ్ర శబరిమల. కార్తీక మాసం వచ్చిందంటే చాలు అయ్యప్ప శరణఘోషతో ఊరు వాడ మార్మోగుతాయి. లక్షలాది మంది మాలధారణ చేసి కఠోర నియమాలు పాటిస్తూ స్వామి కరుణా కటాక్షాల కోసం శబరిమలకు బయలుదేరుతారు. గతంలో వేలల్లో ఉన్న భక్తుల సంఖ్య ప్రస్తుతం 1/2 కోటి పైగా ఉంటోంది. అయితే అందరూ అందాక శబరిమల వెళ్ళడం లేదు. రాజమండ్రికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారపూడికి వెళ్ళేవారు ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచే కాక ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చే అయ్యప్ప దీక్షాధారులు ఇక్కడ ఇరుముడులు సమర్పించుకుంటున్నారు. మకర జ్యోతి నాడైతే దాదాపు 30,000 మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. పంచలోహ విగ్రహంతో చేసిన ఇక్కడి అయ్యప్ప విగ్రహాన్ని 1989లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ప్రతిష్ఠించారు. ఇక స్వామి సన్నిధికి దారితీసే 18 మెట్లను తమిళనాడులోని తురుమూరు నుంచి తెప్పించిన ఏకశిలపై చెక్కి బంగారంతో తాపడం చేయటం విశేషం. శబరిమల తరహా ప్రసాదం ద్వారపూడి ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత తమిళుడి సంకల్పం. 1969లో తన 23వ ఏట వస్త్ర వ్యాపారం కోసం తమిళనాడు నుంచి ఓ యువకుడు ద్వారపూడి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఆయన పేరు ఎస్.ఎల్. కనకరాజు. 1976లో మొదటిసారిగా అయ్యప్పమాల ధరించి శబరిమల వెళ్ళారు. అయ్యప్ప స్వామికి మొక్కుకున్న ఫలితంగా 1980లో తనకు కొడుకు పుట్టాడన్న ఆనందంతో ద్వారపూడిలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. భక్తులు దాతల విరాళాలతో 1983లో శంకుస్థాపన జరిగింది. ఇక్కడి 10 నెట్టాంబడికి ఒక ప్రత్యేకత ఉంది. తమిళనాడులోని తురుమూరు నుంచి తెప్పించిన ఏకశిలపై చెక్కిన 18 మెట్లను బంగారంతో తాపడం చేశారు. ఇరుముడితో వచ్చిన భక్తులను మాత్రమే వీటిని ఎక్కేందుకు అనుమతిస్తారు. ఇక ఆలయ ప్రాంగణంలోనే ఉన్న హరిహరుల విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఎన్ని ఆలయాలో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలోని 6 ఎకరాల విస్తీర్ణంలో కనకదుర్గాదేవి, పంచముఖ ఆంజనేయ స్వామి, షిరిడి సాయిబాబా, గోవిందరాజస్వామి దేవతలకు ఆలయాలను నిర్మించారు. ఇంకా ఇక్కడి భూగర్భ 12 జ్యోతిర్లింగ దేవాలయం, నవగ్రహ శనీశ్వర స్వామి ఆలయం, 18 శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి దేవాలయం, పాప విమోచన దేవాలయాలకు నిత్యం 100 మంది భక్తులు వస్తుంటారు. అంతేకాక ఆలయ తూర్పు భాగాన కొత్తగా 10 కోట్లతో దశావతారాలతో కూడిన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తున్నారు. అయ్యప్ప దేవాలయానికి తూర్పు దిశలో 4 అంతస్తుల్లో పాలరాయితో అందంగా తీర్చిదిద్దిన ఉమా విశ్వేశ్వర స్వామి ఆలయానిది మరో విశిష్టత. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్, బ్రహ్మకపాలం, అమర్నాథ్, ఓంకార్, కాశీ, ఋషికేశ్, హరిద్వార్, గౌరీకుండం, కాఠ్మండు తదితర పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన 18 శివలింగాలను 4 అంతస్తుల్లో ప్రతిష్ఠించారు. పై అంతస్తులోని చతుర్ముఖ శివలింగానికి అభిషేకం చేస్తే ఒకేసారి 18 శివలింగాలపై అభిషేక ద్రవ్యం పడటం కన్నుల పండువగా ఉంటుంది. ఈ ఆలయానికి ముందు భాగంలో ఏర్పాటు చేసిన భారీ నటరాజు విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే దేవాలయానికి ఒక పక్కన ఏర్పాటు చేసిన అతిపెద్ద నంది విగ్రహం కూడా
సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వెండి శివలింగం అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలోనే ఈశాన్య దిశలో 200 అడుగుల పొడవు, 12 అడుగుల లోతున భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అక్కడ వెండి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. భూగర్భ దేవాలయానికి వెళ్ళే మార్గంలో కంచి తరహాలో వెండి బల్లి, బంగారు బల్లి ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రవేశానికి కఠిన నిబంధనలు ఉంటాయి. పురుషులు చొక్కా తీసేసి పంచకట్టుతోనే ఈ ఆలయంలోకి ప్రవేశించాలి. పిల్లలకు కూడా ఈ నిబంధనే వర్తిస్తుంది. స్త్రీలు కూడా సంప్రదాయ దుస్తులతోనే గుళ్ళో అడుగు పెట్టాలి. దీనికి పక్కనే పాప విమోచన ఆలయం ఉంది. అందులో దేవి కరుమారి అమ్మ, నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠించారు. ప్రతి శుక్ర, మంగళవారాలు నాగదోష గ్రహ బాధల నివారణకు పూజలు జరిపిస్తూ ఉంటారు. భక్తులు ఎంతో విశ్వాసంతో ఆ గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు. మరి ఇంత గొప్ప క్షేత్రం శబరిమల అంటే కూడా ఎక్కువ మరి విశేషంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నో దేవాలయాలు, ఎంతమందో దేవతలు విశేషంగా ఉన్నది. అది ఈరోజు మనం తెలుసుకున్నాం, తరించాము. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.